ప్రకటన గ్రంథం ఎవరెవరికి రాయబడింది? 4 గ్రూప్స్కి రాయబడింది అంటాం. 4 రకాల గ్రూప్స్. ఎవరు 4 రకాల గ్రూప్స్? ఒకటి ఇండివిజువల్స్ అనొచ్చు, పాస్టర్స్, సంఘ కాపరులకు రాయబడింది, సంఘపు దూతలకు రాయబడింది, సంఘాన్ని నడిపించే వారికి రాయబడింది, నాయకులకి రాయబడింది. ఏంటి ప్రకటన గ్రంథం 2 అధ్యాయం 3 అధ్యాయం? సంఘానికి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, సంఘానికి దేవుడు అక్కడ జడ్జ్మెంట్ ఇస్తున్నాడు. ద జడ్జ్మెంట్ బిగిన్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అని దేవుడు వాకి తెలియజేస్తుంది. దేవుని ఇంట్లో ప్రారంభమవుతున్నాడు తీర్పు. ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, ఎవరు సరి అవుతారు, ఎవరు సరిగా అవరు. గాడ్ ఈస్ ట్రైంగ్ టు కరెక్ట్, గాడ్ ఈస్ ట్రైంగ్ టు కరెక్ట్ ద చర్చ్. నెక్స్ట్ రెండో చూస్తే ఇశ్రాయేలీలకి, ఇశ్రాయేల్ దేశానికి అంటే యూదుల ప్రజలకి తెలియజేయబడుతుంది 7వ అధ్యాయము 12వ అధ్యాయం. అదే సమయంలో అన్యజనులకి అంటే అన్య దేశములకి, మనకు తెలియజేయబడుతుంది ఆయన న్యాయ తీర్పు గురించి, ఆయన జరిగించబోయే కార్యముల గురించి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 9వ అధ్యాయము 15వ అధ్యాయము 16వ అధ్యాయం దాని గురించి తెలియజేయబడుతుంది. అదే రీతిగా సంఘముకి తెలియజేయబడుతుంది. సంఘమునికి రాస్తున్నాడు దేవుడు, సంఘంలో ఉన్న వ్యక్తులకు రాస్తున్నాడు దేవుడు. ఈరోజు గుర్రపిల్ల రక్తంలో కడగబడ్డానన్న వారికి రాస్తున్నాడు దేవుడు 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో. ఈరోజు ప్రకటన గ్రంథం 4 రకాల గ్రూప్స్. ఈ 4 అన్నదప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక గ్రూప్లో ఉన్నారు. ప్రతి ఒక్కరికి కావాల్సిన వాకు